తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్ష పదవికి రేసులో మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పేరు తెర మీదకొచ్చినట్లు సమాచారం. ఇక తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్ష పదవికి రేసులో మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పేరు తెర మీదకొచ్చినట్లు సమాచారం. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ హాజరయ్యారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్ష పదవికి రేసులో మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పేరు తెర మీదకొచ్చినట్లు సమాచారం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. పీసీసీ చీఫ్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. మరి ఇటువరకు మీటింగ్స్ అన్ని కూడా అర్ధరాత్రి వరకు కూడా మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, పీసీసీ చీఫ్ ఎవరికి ఇవ్వాలి, వాళ్ళకి సమర్థత ఉందా లేదా అనేది అధిష్టానం ఎక్సర్సైజ్ చేస్తుంది. అయితే పీసీసీ చీఫ్ గా ఇప్పటిదాకా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన టర్మ్ ముగిసిన నేపథ్యంలో ఆయన కొత్త పీసీసీ చీఫ్ ని ఎంపిక చేయాల్సిందిగా అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. మరి నిన్న రెండు మీటింగ్స్ జరిగాయి. ఒకటి దీపదాసి మున్షి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆ ఆధ్వర్యంలో, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే శ్రీధర్ బాబు, అలాగే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మధు యాష్కి గౌడ్ తో చర్చించారు. పీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్ కి ఎలా ఉంటుంది అనే అంశం మీద కూడా చర్చిస్తున్నారు. ఆయన పిలిపించారు, మాట్లాడారు. ఆ తర్వాత అందరూ కలిసి వెళ్లి కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశమయ్యారు. అక్కడ కూడా ఈ చర్చలు కొనసాగాయి. తర్వాత ఈ రోజు అధిష్టానానికి మొత్తం అంతా కూడా ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఎవరికి ఇవ్వాలి అనే అంశం మీద చర్చించారు. మధు యాష్కి గౌడ్ వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య నడుస్తుంది. సీఎం మహేష్ కుమార్ గౌడ్ కి అనుకూలంగా ఉన్నారు. మధు యాష్కి గౌడ్ కి మిగతా సీనియర్లు, డిప్యూటీ సీఎం అంతా అండగా ఉన్నారు. మరి మధు యాష్కి గౌడ్ చూసుకున్నట్టుగైతే 2 సార్లు ఎంపీ, పీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, దాంతో పాటు ఏఐసీసీ కార్యదర్శి గా పనిచేశారు. రాహుల్ కి అత్యంత సన్నిహితుడైన మరి ఈ నేపథ్యంలో ఆయనకి పదవి వరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సమాచారం అయితే అందుతుంది. అయితే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి వర్సెస్ బి శ్రీనివాస్, అంటే సామాజిక సమీకరణలు రెడ్డి వర్సెస్ బీసీ సామాజిక సమీకరణలు బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే సమీకరణంతో కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు వెళ్తుందని సమాచారం.